4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఆయా పార్టీలు ఖరారు చేశాయి సార్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటికే నాగబాబుకి జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత ఇద్దరు బీసీలు ఒక ఎస్సీకి కూడా ఇచ్చారు. బీటీ నాయుడు ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు, కంటిన్యూ చేస్తూ ఉన్నారు. బీదర్ రవిచంద్ర, కావలి గ్రీష్మ. ఇక భారతీయ జనతా పార్టీ అయితే ఎవరు అభ్యర్థి అనేది ఇప్పటి వరకు అయితే డిసైడ్ చేయలేదు. అండ్ తెలంగాణకు వచ్చేసి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ దాసోజు శ్రవణ్కి అవకాశం ఇస్తే సిపిఐ నెల్లికంటి సత్యానికి ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు మీద మీ కామెంట్. అంటే ఒకటి మిత్రపక్షాలకు ఒక రకంగా ఇచ్చిన కమిట్మెంట్లను రెండు రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీలు హానర్ చేశాయి. తెలంగాణలో కూడా చాలా చర్చ జరిగింది. మీకు ఎవరికి ఇస్తారు, సిపిఐకి ఇస్తారా ఇవ్వరా? ఎలక్షన్స్ అప్పుడు అండర్స్టాండింగ్ ఏంటంటే 1 ఎమ్మెల్యే ఇస్తున్నాం కనుక 2 ఎమ్మెల్సీలు ఇవ్వాలి అని. ఇక్కడ వాళ్ళు 2 ఎమ్మెల్సీలు అడిగినప్పుడు 2 సాధ్యం కాదు అన్న అగ్రిమెంట్లో భాగంగా ఉదాహరణకు వాళ్ళు కొత్తగూడెం అడిగారు, బెల్లంపల్లి కూడా అడిగారు. బెల్లంపల్లి కాదు, మునుగోడు అడిగారు. సో ఇలా సిపిఐ ఆల్టర్నేటివ్గా 4-5 సీట్లు కూడా ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ 1 సీటు దగ్గరే ఆగింది. వాస్తవంగా బీఆర్ఎస్తో మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కూడా ఈ చర్చలు జరిగాయి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా 1 సీటు ఇస్తామని పట్టుబట్టారు. 2 సీట్లు కావాలని సిపిఐ సిపిఎం అడిగారు. బీఆర్ఎస్తో తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్తో కలిసినాక కూడా అదే డిమాండ్ పెట్టారు. ఆ డిమాండ్కు చివరిగా సిపిఐ అంగీకరించి 1 ఎమ్మెల్యే 2 ఎమ్మెల్సీలకు అంగీకరించారు. సిపిఎం అది కూడా అంగీకరించాక వేరే పోటీ చేశారు. వాళ్ళు ఎక్కడ సీట్లు గెలవలేదు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాలు దృష్టిలో పెట్టుకునే కాదు, జాతీయ రాజకీయాల్ని కూడా దృష్టిలో పెట్టుకొని తమ మిత్రపక్షాలకు ఇచ్చినటువంటి కమిట్మెంట్ను హానర్ చేసింది. అది మంచి పరిణామం. ఎందుకంటే మిత్రపక్షాలకు మధ్య ఒక సయోధ్య కుదరకపోతే ఏమవుతుంది అనేది మనకు హర్యానా ఎన్నిక చూసాం, ఢిల్లీ ఎన్నికలు చూసాం. కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన విమర్శ కూడా సమాజ్వాదీ పార్టీ నుంచి మొదలుకొని నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా లడో బీచ్ మే లడో అని ఆయన ట్వీట్లు కూడా పెట్టాడు. మమతా బెనర్జీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వేలెత్తి చూపేది. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట మిత్రపక్షాలను ఖాతరు చేయడం లేదు. రాజకీయంగా తన అతి విశ్వాసానికి పోయి దెబ్బతింటోంది అనే విమర్శలు వస్తున్నాయి. ఆ కాంటెక్స్ట్లో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలకు ఇచ్చిన కమిట్మెంట్ను హానర్ చేయడం అప్రిషియబుల్. ఎందుకంటే అది రాష్ట్ర రాజకీయాలకే కాదు, జాతీయ రాజకీయాలకు కూడా ఒక ఇండికేషన్. మేము కాంగ్రెస్ ఈజ్ విల్లింగ్ టు అకామిడేట్ ఇట్స్ అలైస్. మిత్రపక్షాలతో మేము బలంగా ఉన్న చోట కలవటానికి సిద్ధం అని. ఎందుకంటే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు సమాజ్వాదీ పార్టీకి ఇదే రకమైన వివాదం వచ్చింది. సమాజ్వాదీ పార్టీ 6 సీట్లు అడిగింది, కాంగ్రెస్ పార్టీ ఇవ్వనన్నది. ఆ 6 సీట్లలో అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ 2nd పొజిషన్లో వచ్చింది. అంటే మధ్యప్రదేశ్కు యూపీకి బార్డర్గా ఉన్న ప్రాంతం అది. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో 2nd ప్లేస్లో వచ్చిన మాకు సీట్లలో మాకు మళ్ళీ కేటాయించాలని సమాజ్వాదీ పార్టీ అడిగింది. దానికి కాంగ్రెస్ అంగీకరించలేదు. అలాగే హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ 7 సీట్స్ అడిగింది, కాంగ్రెస్ అందుకు అంగీకరించలేదు. కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటంటే ఈ 7 సీట్స్ ఇచ్చే సీన్ ఆప్ లేదని. కానీ ఆప్ 1.8% వచ్చింది. ఒక పార్టీకి ఎన్ని సీట్లు తెచ్చుకునే సీన్ ఉంది అన్నది క్రైటీరియా కాదు. ఇప్పుడు సిపిఐ విడిగా పోటీ చేస్తే 1 సీట్ కూడా రాకపోవచ్చు సిపిఎం లాగా. కానీ ఆ పార్టీకి ఉన్న ఓట్లు అన్ని సీట్లలో యాడ్ అవుతాయి. అది ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేస్తాయి. పైగా ఒక రాజకీయ వాతావరణాన్ని కల్పించడానికి మిత్రపక్షాలతో అవగాహన అనేది ఉపయోగపడుతుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా మిత్రపక్షానికి సిపిఐకి ఇచ్చినటువంటి కమిట్మెంట్ను హానర్ చేయడం అనేది డెఫినెట్గా అప్రిషియబుల్, ఆహ్వానించదగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ చర్చ నడుస్తోంది. అంటే టీడీపీ జనసేనల మధ్య గ్యాప్ పెరుగుతుందా, బీజేపీ జనసేన టీడీపీల మధ్య గ్యాప్, ముఖ్యంగా బీజేపీ టీడీపీ మధ్య గ్యాప్ పెరుగుతుందా అని. ఇటీవల ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నిక అందుకు ఉదాహరణ. బీజేపీ గాజ శ్రీనివాసులు నాయుడుకు మద్దతు ఇస్తే టీడీపీ జనసేనలు రవిచంద్రకు మద్దతు ఇచ్చాయి. దీనిపైన తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే విశ్లేషకులు, పాత్రికేయులు కూటమి 2 అభ్యర్థులకు బలపరిచింది.
ఇద్దరిలో ఎవరు గెలిచినా కూటమి అభ్యర్థి అంటూ కొత్త కొత్త భాషలు చెప్తున్నారు. డెమోక్రటిక్ ఎలక్షన్లో ఎక్కడ ఒక పార్టీ కానీ కూటమి కానీ ఇద్దరు అభ్యర్థులకు బలపరచదు. అందులో పరస్పరం పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులకు ఎట్లా బలపరుస్తుంది? సో వాళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉంటే ఇద్దరిని ఎట్లా బలపరుస్తుంది? అయినా మనం కూడా మాట్లాడుకున్నాం. రామ్మోహన్ నాయుడు బయటలో కూడా ఎక్కడా టీడీపీ జనసేన అన్నాడు కానీ బీజేపీ అనలేదు. బీజేపీ నాయకులు బహిరంగంగానే ఒక వేరే అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. దాన్ని సాధ్యమైనంతగా కలరింగివ్వటానికి తెలుగుదేశం అనుకూల ఎక్కువ సిస్టమ్ ప్రయత్నించవచ్చు. పత్రికలు, టీవీ ఛానళ్ళు, అందులో కామెంట్ చేసేవాళ్ళు లేదు కూటమి ఇద్దరు అభ్యర్థులకు మద్దతు ఇచ్చిందని ఎక్కడా ప్రపంచంలో ఉండదు. ఇద్దరు అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం లేదు. మరి బీజేపీ రవిచంద్ర మద్దతు ఇచ్చిందా? బీజేపీ చెప్తలేదు కదా, మేము టీడీపీ జనసేన మద్దతు ఇచ్చిన రవిచంద్రకు మేము కూడా మద్దతు ఇచ్చామని అన్నారు. అక్కడన్నా బీజేపీ నాయకులు స్పష్టంగా చెప్తున్నాను, మేము శ్రీనివాస నాయుడుకి మద్దతు ఇచ్చామని. రామ్మోహన్ నాయుడు క్లియర్గా అప్పీల్ చేశారు, టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థి రవిచంద్రకు ఓటు రఘువర్మకు ఓటేయండి అని బహిరంగంగానే అప్పీల్ చేశారు. అందువల్ల ఇది ఎంత కలరింగ్ ఇచ్చుకున్నా క్షేత్రస్థాయిలో మనకు అర్థమవుతుంది క్లియర్గా. సో ఇవన్నీ జరిగిన తర్వాత బహుశా ప్రతి ఎన్నిక కూడా మిత్రపక్షాలు అకామిడేట్ చేయడం అవసరమండి. దానికి తోడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇష్యూ పైన ఇవన్నీ జరిగాయి. జరిగిన తర్వాత మీకు ఈ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి కనుక, మండలి ఎన్నికలు వచ్చాయి కనుక తెలుగుదేశం జనసేనలకు కూడా ఒక సీట్ కేటాయించడం ద్వారా బీజేపీ తన కమిట్మెంట్ను టీడీపీ తన కమిట్మెంట్ హానర్ చేసింది. అందువల్ల అలయన్స్ పాలిటిక్స్లో కీలకమైన మిత్రపక్షాలకు అకామిడేట్ చేయడం అనేది రాష్ట్రాల్లో చూసాం. రెండవది సోషల్ ఇంజనీరింగ్. రాజకీయాల్లో కీలకమైనది సోషల్ ఇంజనీరింగ్. ఇప్పుడు మీరు అభ్యర్థుల ఎంపికలో చూస్తే క్లియర్గా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పెద్దపీట వేశారు. మీకు ఆ స్పష్టత క్లియర్గా కనబడుతుంది. మీకు కాంగ్రెస్ అభ్యర్థులు కానీ అందరు అభ్యర్థుల్లో కూడా మీకు ప్రతి పార్టీ అభ్యర్థుల్లో కూడా ఈ సామాజిక న్యాయము, సోషల్ జస్టిస్, ఎందుకంటే రాజకీయాలు అనేది అగ్రకులాల చేతుల్లో ఉండడం కాదు, అన్ని సామాజిక వర్గాలకు కూడా రాజకీయ సాధికారికత కావాలి అనే డిమాండ్ ఇటీవల కాలంలో బలంగా వినిపించిన నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఈవెన్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే కాదు, ఇతర అభ్యర్థులు చూసినా, మీకు ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థులు చూసినా స్పష్టంగా ఈ సోషల్ జస్టిస్ పాలిటిక్స్కు పెరిగిన ప్రాధాన్యత కూడా తెలియజేస్తుంది. ఇది రెండవ ఫ్యాక్టర్ కనబడుతుంది. మీకు మూడో ఫ్యాక్టర్గా కనబడేది పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఒక ఛాలెంజింగ్ ఉంటుంది. సామాజిక సమీకరణలే కాదు, వివిధ రకాల అంశాలను బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. పోటీ ఉండేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎంపిక చేయడంలో కూడా ప్రాంతాల వారి సమతుల్యతను కూడా పాటించింది. మీరు గమనిస్తే రాయలసీమ నుంచి ఒకరికి టికెట్ ఇచ్చారు, మీకు ఆంధ్ర ప్రాంతం నుంచి ఒకరు, ఉత్తరాంధ్ర నుంచి ఒకరు, దక్షిణాంధ్ర నుంచి ఒకరు, అంటే 3 ప్రాంతాలకు బ్యాలెన్స్ చేయడము. తర్వాత పార్టీకి ఉన్నటువంటి లాయాలిటీకి వాల్యూ ఇవ్వడం. సో మీకు క్లియర్గా అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం పార్టీ అనుసరించిన వైఖరి లాయల్టీ టు ద పార్టీ. ఏదో లాస్ట్ మినిట్లో ఈ పార్టీ ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి కాకుండా లాయల్టీ టు ద పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు గ్రీష్మ తీసుకుంటే ఆమె ఐ థింక్ 4th జనరేషన్ అనుకుంటా. ప్రతిభా భారతి అంతకుముందు పున్నయ్య వాళ్ళ అంటే తాతే కాదు, ముత్తాత నారాయణ కూడా ఎమ్మెల్యే. నాకు గుర్తున్నంత వరకు నారాయణ, పున్నయ్య, ప్రతిభా భారతి, ఇప్పుడు గ్రీష్మ 4th జనరేషన్ లెజిస్లేచర్లోకి ఎంటర్ కాడు. అండ్ అంత సీనియారిటీ ఫ్యామిలీకి ఉంది, లీడర్కి లేకపోవచ్చు. సో ఆ రకంగా లాయాలిటీ ఇప్పుడు బీద రవిచంద్ర తీసుకున్న ఆయన సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళి మళ్ళీ టీడీపీకి వచ్చిన ఆయన మాత్రం టీడీపీకి లాయల్గా ఉన్నాడు. సో అందువల్ల ఈ లాయాలిటీకి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఇండియా టుడే కాంక్లేవ్లో మంత్రి నారా లోకేష్ చాలా అంశాల మీద మాట్లాడారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదనే ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం సంఖ్యాబలంలో 10% వచ్చి ఉండాలి.
చట్టాన్ని ఉల్లంఘించి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేము. Leader of opposition definition is quite clear. The rule, the parliamentary rules and the assembly rules states that he needs to have 10% of the constituent assembly. He doesn't have that. So he expects me to break the rule for him. I think that's very unfair. We are law-abiding citizens. We are not here to break any rules. అంటే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పరిధిలో ఉంటుంది, స్పీకర్ పరిధిలో ఉంటుంది. కానీ చట్టాన్ని ఉల్లంఘించి ఇవ్వలేమంటూ ఉన్నారు లోకేష్ అన్నది ఏంటి అంటే చట్టము లేదా రూల్స్ 10% అని చెప్తోంది కనుక మేము ఆయన కొరకు రూల్ బ్రేక్ చేయలేం కదా, చట్టాన్ని బ్రేక్ చేసి ఇవ్వలేం కదా అంటున్నాడు. మరి ఏ రూల్లో ఏ చట్టంలో 10% ఉండాలి అని ఉందో ఒక్కసారి లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ చెప్తే మనం కూడా ఆ చట్టం ఆ రూల్ చదివి కరెక్టే అని అనగలం. సో అందువల్ల మేము అది స్పీకర్ పరిధిలో ఉంటుంది, స్పీకరు ఇస్తారు, మాకు ఏం సంబంధం అని లోకేష్ అంటే తప్పలేదు. ఎందుకంటే టెక్నికల్గా స్పీకర్ పరిధిలో ఉంటుంది. నిజం స్పీకరు పొలిటికల్ కాదా అంటే టెక్నికల్గా కాదు, రియాలిటీలో అందరికీ తెలుసు స్పీకర్ పొలిటికల్. బట్ అట్లీస్ట్ దాన్ని సాంకేతికంగా చూసినప్పుడు చట్టం స్పీకర్కు అధికారం ఇచ్చింది కనుక ఇవ్వాల్సింది స్పీకర్. అది మీరు నన్ను అడగడం కాదు, స్పీకర్ని అడగాలి అని అనొచ్చు. కానీ పర్టికులర్గా లా 10% అని చెప్తుండగా, రూల్స్ 10% అని చెప్తుండగా లాను రూల్స్ను వయలేట్ చేసి మేము ఎలా ఇవ్వమని అడుగుతున్నాడు, ఇది అన్ఫేర్ కదా అని అంటున్నారు. నా క్వశ్చన్ సింపుల్, ఏ లాలో ఏ రూల్లో ఇది ఉంది చెప్పండి. ఎక్కడైనా ఉండాలి కదా లాలో రూల్లో. ఎందుకంటే మన దేశంలో లాను రూళ్ళు అనేదాన్ని పాలిటిక్సే ఇంటర్ప్రిట్ చేస్తాయి తప్ప నిజము ఇంటర్ప్రిట్ చేయదు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నిజము అబద్ధము అన్న పదాలకు అర్థం లేదు. చంద్రబాబు జగన్ టీడీపీ వైసీపీ అన్న పదాలు ఉన్నాయి, నిజం అబద్ధం లేవు. వాస్తవము అవాస్తవం అన్న పదాలు లేవు ఆంధ్రప్రదేశ్లో. ఉన్న పదాలు ఏంటంటే టీడీపీ వైసీపీ, జగన్ చంద్రబాబు, ఇవే ఉన్నాయి. అంటే జగన్ నిజం అంటే ఆయన మద్దతుదారులకు నిజం, ఆయన ప్రత్యర్థులకు అబద్ధం. చంద్రబాబు నాయుడు టీడీపీ నిజం అంటే ఆయన మద్దతుదారులకు నిజం, ఆయన ప్రత్యర్థులకు అబద్ధం. ఇందులో నాగేశ్వర్ మాట్లాడినా అంతే. నువ్వు టీడీపీకి అనుకూలంగా మాట్లాడితే టీడీపీ వాళ్ళు నిజం అంటారు, వైసీపీకి అనుకూలంగా మాట్లాడితే వైసీపీ వాళ్ళు నిజం అంటారు, లేకపోతే అబద్ధమే అంటారు. కానీ నాగేశ్వర్ లాంటి వాడు అలా ఉండడు. నాగేశ్వర్ అంటే రూల్ లా ఎప్పుడైనా ఒకటి అంటారు. మీకు అందుకే ఉదాహరణ ఏంటంటే, నేను చిటికేస్తే చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అన్న రోజు 10% నిబంధన నిజమని వైసీపీ అన్నది, 10% నిబంధన ఎక్కడుంది అని టీడీపీ అన్నది. సరిగ్గా ఇప్పుడు 10% నిబంధన ఎక్కడుంది అనేది వైసీపీ అంటోంది, రూల్లో చట్టంలో ఉందని టీడీపీ అంటోంది. కానీ అప్పుడు లేదు ఇప్పుడు లేదు రూల్లో చట్టంలో ఎక్కడ. ఇది విచిత్రంగా మాట్లాడతారు. లాస్ట్ టైం జగన్ ఉందన్నాడు, టీడీపీ లేదన్నారు. ఇప్పుడు జగన్ ఉన్నది అంటున్నాడు, టీడీపీ లేదంటున్నారు. ఆ రోజు జగన్ ఉన్నదని అన్నాడు కదా, ఇవాళ జగన్ లేదంటున్నాడు, మళ్ళీ టీడీపీ ఉందని అంటున్నాడు. మరి ఎక్కడుంది, ఏ చట్టంలో ఉంది, ఏ నిబంధనలో ఉంది 10% అని? మీకు దానికి భిన్నంగా నేను చెప్తాను. సెక్షన్ 12B ఆఫ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ అండ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ లెజిస్లేటర్స్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మీరు సింపుల్గా గూగుల్లో కొట్టండి. నాకు గుర్తున్నంత వరకు సెక్షన్ 12B, బీ ఫర్ బాంబే, మీరు చూడండి క్లియర్గా. అందులో ఎక్స్ప్లెనేషన్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే రెండే చెప్పారు. ఒకటి హ్యావింగ్ గ్రేటెస్ట్ నెంబర్ ఇన్ ది అసెంబ్లీ అండ్ అదర్ దెన్ ద రూలింగ్ పార్టీ, అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలలో అత్యధిక సభ్యత్వం ఉండాలి ఒకటి. 2 స్పీకరు గుర్తింపు ఇవ్వాలి. ఈ రెండే ఉన్నాయి. ఎక్కడ మరి ఇది రూల్ బ్రేక్ చేయాలా అని లోకేష్ అంటున్నాడు. అసలు ఇవ్వకపోవడమే రూల్ బ్రేక్ చేయడం. ఏ రూల్లో ఉంది చెప్పాలి కదా, ఏ చట్టంలో ఉంది చెప్పాలి కదా. ఫలానా యాక్ట్ ఫలానా నిబంధన ఆ చట్టం చూపెడితే అయిపోతుంది కదా. లోకేష్ స్థాయిలో మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది. ఏ చట్టంలో ఉంది, ఏ రూల్లో ఉందో నాకైతే తెలియదు. నేను ఐఎమ్ రెడీ టు బి కరెక్టెడ్. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి ఇంకో ఫలానా లాలో ఫలానా చట్టంలో ఉంది అని చెప్పండి. ఇందుకు కౌంటర్గా నేను చెప్తున్నది ఏంటంటే సెక్షన్ 12B ఆఫ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఐ థింక్ 1953లో చేసిన చట్టంలోనే క్లియర్గా ఉంది. గ్రేటెస్ట్ నెంబర్ ఉండాలి, అదర్ దెన్ అధికార పార్టీ ఉండాలి, స్పీకర్ గుర్తించాలి. ఈ 3 కండిషన్స్.
సో స్పీకర్ గుర్తించాడా, గుర్తించలేదు. అందువల్ల స్పీకర్ గుర్తింపు వచ్చేదాకా జగన్మోహన్ రావు రాదు లీడర్ ఆఫ్ ద అపోజిషన్. స్పీకర్ ఎప్పుడు గుర్తిస్తారో స్పీకర్ ఇష్టం. మన చట్టసభలకు ఉండే స్వతంత్ర క్యారెక్టర్ రీత్యా స్పీకర్ గుర్తించమని కోర్టులు కూడా ఆదేశిస్తాయని నేను అనుకోను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళాడు కానీ ఊరట వస్తుందని అనుకోను. ఎందుకంటే దట్ ఈజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ ప్రొసీజర్. ఇదేం ఫండమెంటల్ రైట్ కాదు కదా, ఇట్స్ ఎ ప్రొసీజర్స్. శాసనసభ తనకు తాను గవర్న్ చేసుకోవటానికి ఏర్పాటు చేసుకున్న విధి విధానాలే తప్ప అవి వ్యక్తుల రాజ్యాంగబద్ధమైన హక్కులు కావు. అవి అందులో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు. అది ఇట్ ఈస్ అన్ అరేంజ్మెంట్ విత్ ఇన్ ది హౌస్. అందువల్ల హౌస్ పైన సర్వాధికారాలు హౌస్కు ఉంటాయి, హౌస్కు అధిపతిగా ఉన్న సభాపతికి ఉంటాయి. అందువల్ల ఐ డోంట్ థింక్ కోర్ట్ విల్ ఇంటర్వ్యూన్. జగన్ కోర్టుకి వెళ్ళాడు కానీ కోర్టు జోక్యం చేసుకుంటుందని అనుకోను, చూద్దాం. కానీ స్పీకర్ ఇవ్వాలి, స్పీకర్ ఇవ్వలేదు కరెక్ట్. కానీ ఎలిజిబుల్ కాదా అంటే ఏముంది చట్టంలో సెక్షన్ 12B ఆఫ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్ మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. అందులో ఏమని ఉంది క్లియర్గా, ఎక్కడైనా 10% అన్న నిబంధన ఎక్కడైనా ఉందా అందులో? ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ లేదు. ఇక పోనీ దీనికి ఎక్స్ప్లెనేషన్లో ఉంది కదా, చట్టంలో లేదు, ప్రొవిజన్లో లేదు కదా, ఎక్స్ప్లెనేషన్లో ఉంటే ఎలా వర్తిస్తుంది అని కూడా వాదించే లాయర్లు కూడా ఉన్నారు. ఎందుకంటే లాయర్లు అంటే వాళ్ళ పార్టీ తరఫున వాదించాలి కనుక అలాగే వాదిస్తారు. కానీ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ లా, కానీ ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ లా ఉంటుంది ఎక్కడైనా. ఒక లాలో దానికి ఒక నిర్వచనం, ఒక లా చెప్పి, ఒక ప్రొవిజన్ చెప్పి ఆ ప్రొవిజన్కు వివరణ ఇస్తే వివరణ మాత్రం చట్టంలో భాగం కాదు అంటే ఇంతకన్నా ఇంకా అన్యాయమే అంటుందా? వివరణ ప్లస్ నిబంధన రెండు కలిపితేనే చట్టం అవుతుంది. సో క్లియర్గా చట్టంలో 10% అన్న నిబంధన నాకు తెలిసినంత వరకు లేదు. సెక్షన్ 12B ఆఫ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్ట్. దానికి సభా వ్యవహారాల మంత్రి అయిన కేశవ్ ఏమంటాడు, జీతాలు ఇచ్చే చట్టం ఆధారంగా డిసైడ్ అవుతుందా అన్నాడు. మరి ఏ చట్టం ఆధారంగా డిసైడ్ అవుతుంది మీరు చెప్పండి. జీతాలు ఇచ్చే చట్టం ఆధారంగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ డిసైడ్ అవుతుందా అని క్వశ్చన్ వేశాను. మరి జీతాలు ఇచ్చే చట్టం కాకపోతే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ యాక్ట్ అనేది చట్టం ఉందా? ఆ శాసనసభ చేసిన చట్టం ఎక్కడైనా ఉందా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ యాక్ట్ అని? సో మీకు కౌల్ అండ్ షెగ్దర్ని కేశవ్ కూడా కోట్ చేశాడు. నేను కూడా కౌల్ అండ్ షెగ్దర్ నుంచే కోట్ చేస్తున్నాను. కౌల్ అండ్ షెగ్దర్ లేటెస్ట్ ఎడిషన్లో పేజ్ నెంబర్ కొద్దిగా అటు ఇటు, ఒక పేజ్ అటు ఇటు ఉండొచ్చు, కానీ అంతకుముందు ఎడిషన్లో అయితే పేజ్ నెంబర్ 385 పేజ్ నెంబర్తో సహా చెప్తున్నాను. అందులో ఏమనుంది, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలయన్సెస్ యాక్ట్ లోక్సభలో చేశారు. ఇది 1977. ఇది లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు స్టాట్యుటరీ రికగ్నిషన్ ఇచ్చింది, చట్టపరమైన గుర్తింపు ఇచ్చింది. అంతకుముందు సభాపరమైన వ్యవహారాలుగా ఉన్నది, చట్టపరమైన గుర్తింపు ఇచ్చింది అని. ఇక్కడే కోర్టు ఒకవేళ ఇంటర్వ్యూన్ అయితే ఇంటర్వ్యూన్ అయ్యటానికి అవకాశం ఉంది. ఎందుకంటే సభా వ్యవహారం అయితే ఇంటర్వ్యూన్ కాదు, ఇది ఒక చట్టం కూడా కనుక, చట్టంలోనే ఎక్కడా 10% అని లేదు కనుక, చట్ట ఉల్లంఘన జరుగుతోంది అని కనుక జగన్మోహన్ రెడ్డి వాదించుకుంటే హైకోర్టు ఏమైనా తీర్పు చెప్పడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు కోర్టు ఇన్వాల్వ్ కావన్నా నార్మల్గా ఇన్వాల్వ్ కావు, కానీ కోర్టు కనుక దీన్ని సీరియస్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ అనుకుని భావిస్తే ఇన్వాల్వ్ అయ్యడానికి కొన్ని అవకాశం ఉంది. అందువల్ల మీకు పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలయన్సెస్ యాక్ట్ ఆఫ్ 1977 పార్లమెంట్ చేసినటువంటి చట్టంలో క్లియర్గా మీకు ఎక్కడ ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్షన్ 12B చెప్పిన వర్డింగ్ ఉంది తప్ప అక్కడ 10% అన్న పదం ఎక్కడ ఇవ్వకపోగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు ఈ చట్టమే చట్టపరమైన గుర్తింపుని ఇచ్చింది అని కూడా వ్యాఖ్యానించింది. ఇది కౌల్ అండ్ షెగ్దర్ పార్లమెంటరీ ప్రొసీజర్స్లో ప్రాక్టీసెస్లో ఉన్నది. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ 10%? మరి మీరు అంటున్నారు సార్ పార్లమెంట్ చట్టంలో లేదు, అసెంబ్లీ చేసిన చట్టంలో లేదు, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది క్వశ్చన్. అది ఇప్పటికీ కూడా వర్తిస్తుందా అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే స్పీకర్స్ డైరెక్షన్స్. ఇది మీకు కేశవ్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపెట్టాడు. ఇంకో స్పీకర్స్ డైరెక్షన్స్లో ఉంది, నిజం అది. ఆయన చెప్పింది కరెక్ట్, స్పీకర్స్ డైరెక్షన్లో ఉన్న మాట నిజం. సో స్పీకర్స్ డైరెక్షన్ టైం టు టైం ఇస్తుంటాడు, అది పార్లమెంట్లో ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్గా మారిపోతుంది స్పీకర్ డైరెక్షన్. సో స్పీకరు తొలి పార్లమెంట్లో ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటి అంటే పార్లమెంట్లో ఒక గ్రూప్గా కానీ ఒక పార్టీగా కానీ ఎలా గుర్తించాలి,
పార్టీగా గ్రూప్గా గుర్తించే సమయంలో 10% సభ్యులు ఉంటే దాన్ని పార్టీగా గుర్తిస్తాం, 10% లోపు ఉంటే గ్రూప్గా గుర్తిస్తాం అని నిర్వచించారు. ఇది ఎందుకు నిర్వచించారు? లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి కాదు. ఇది అప్పటి వరకు లీడర్ ఆఫ్ అపోజిషన్ చర్చే లేదు. అప్పుడు గుర్తించింది దేనికి అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అని దేనికి అనే దానికి కాదు, సీట్ల కేటాయింపు, సమయం కేటాయింపు, పార్లమెంట్లో గదుల కేటాయింపు. సో సీట్స్, టైం అండ్ రూమ్స్, వీటి కొరకు పార్లమెంటరీ పార్టీ అంటామా, పార్లమెంటరీ గ్రూప్ అంటామా అనే దాని విషయంలో స్పీకర్ 1950s డైరెక్షన్ ఇచ్చాడు. దయచేసి స్పీకర్ డైరెక్షన్లో చదవండి, ఎక్కడైనా ఫర్ ద పర్పస్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉందా? ఎక్కడా లేదు. అయితే అది ఆ కేటగరైజేషన్ గ్రూప్ అని ఎందుకు ఇచ్చారు? ప్రాతిపదిక ఏంటంటే ఒక సభ నిర్వహించడానికి కావలసిన కోరం 10% కనుక, కోరంకు 10% కనుక 10% సభ్యులు ఉంటేనే పార్లమెంటరీ పార్టీ లేదా లెజిస్లేటివ్ పార్టీ అన్న గుర్తింపు ఉంటుంది, లేకపోతే ఉండదు అన్నారు. ఇప్పుడు ఈ లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు దాన్ని కోట్ చేస్తున్నారు. కానీ స్పీకర్ డైరెక్షన్ 1950s వస్తే 1970s పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్ట్ వచ్చింది లోక్సభలో. అంతకు ముందే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా చట్టం ఉంది. ఎప్పుడు కూడా ఒక స్పీకర్ డైరెక్షను, సభ చేసిన చట్టం, ఈ రెండూ ఉన్నప్పుడు సభ చేసిన చట్టమే చెల్లుతుంది తప్ప స్పీకర్ డైరెక్షన్ చెల్లదు. అందులో సభ చేసిన చట్టం డైరెక్షన్ తర్వాత వచ్చిన చట్టం, ఎప్పుడు కూడా తర్వాత వచ్చింది చెల్లుతుంది లేటెస్ట్ తప్ప ప్రీవియస్ది చెల్లదు. అందువల్ల దాని తర్వాత మీకు వచ్చింది 1985లో యాంటీ డిఫెక్షన్ లా వచ్చింది. యాంటీ డిఫెక్షన్ లా ఎక్కడా కూడా పార్టీ గ్రూప్ అనే డెఫినేషన్ ఇవ్వలేదు. ఒక పార్టీకి సభ్యుడైతే ఆ పార్టీ సభ్యుడు శాసనసభలో ఉంటే ఆ పార్టీ శాసనసభాపక్షమే అయిపోతుంది. అది ఒక్క మెంబర్ ఉన్నా పార్టీయే. అందువల్ల యాంటీ డిఫెక్షన్ లా లెజిస్లేచర్ పార్టీ, లెజిస్లేచర్ గ్రూప్ అని స్పీకర్ ఇచ్చినటువంటి డైరెక్షన్కు భిన్నంగా ఆ డైరెక్షన్ను ఆమోదించలే. యాంటీ డిఫెక్షన్ లా ఒక్క మెంబర్ ఉన్నా కూడా పార్టీగానే భావించింది. ఫర్ ద పర్పస్ ఆఫ్ సీట్లు, టైము, వీటి రూములు కేటాయింపడానికి స్పీకర్ డైరెక్షన్ ఉండవచ్చు, కానీ ఇతర పర్పసెస్కి ఏది స్పీకర్ డైరెక్షన్ సంబంధం లేదు. యాంటీ డిఫెక్షన్ లా మొదటిసారిగా పొలిటికల్ పార్టీకి నిర్వచనాన్ని ఇస్తూ లెజిస్లేచర్ పార్టీ అంటే ఏ ఒక్క మెంబర్ ఉన్నా లెజిస్లేచర్ పార్టీ. అందుకే మీరు ఒక్క మెంబర్ ఉన్నా కూడా, ఇద్దరు మెంబర్లు ఉన్నా కూడా మీకు యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుంది. 10% మెంబర్లు ఉంటేనే యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుంది, 10% మెంబర్లు లేకపోతే యాంటీ డిఫెక్షన్ లా వర్తించదని ఎక్కడా యాంటీ డిఫెక్షన్ లా పైన ఇచ్చినటువంటి కిహోటో, హోలన్ నుంచి మొదలుకొని ఏ తీర్పులో లేదు. అంటే 10% నిబంధన యాంటీ డిఫెక్షన్ లా పక్కకు పెట్టింది. తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం, కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అని అన్నప్పుడు కూడా ఎక్కడా కూడా 10% మెంబర్లు సభలో ఉంటేనే దాన్ని రాజకీయ పార్టీగా గుర్తిస్తామని ఎక్కడా ఇవ్వలేదు. సో అందువల్ల ఇప్పుడు మీకు 1950s వచ్చిన స్పీకర్ డైరెక్షన్, 1970s వచ్చిన పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ పార్లమెంట్ యాక్ట్, దానికి అది లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఒక స్టాట్యుటరీ రికగ్నిషన్ ఇవ్వడము, 1985లో వచ్చిన యాంటీ డిఫెక్షన్ లా, తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్కి వచ్చిన అమెండ్మెంట్, ఈ 4తో పాటు ఆంధ్రప్రదేశ్ చట్టంలోని సెక్షన్ 12B, ఇది పార్లమెంట్ చట్టానికన్నా ముందే వచ్చినటువంటి చట్టం. ఎందుకంటే పార్లమెంట్ చట్టంకు సవరణ 77లో మళ్ళీ అమెండ్మెంట్ వచ్చింది. ఇది ముందే వచ్చినటువంటి చట్టాన్ని కోర్టు చేస్తారు, తర్వాత దాన్ని ఏమి అమెండ్ చేయలే ఎవరు. సో అందువల్ల ఈ 4ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏది జరుగుతుంది? స్పీకర్ డైరెక్షన్స్ ఒక్కటే నేను పట్టించుకుంటాను అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన పేమెంట్ ఆఫ్ సాలరీ చట్టం చెల్లదా? సో ఇది ఫండమెంటల్ క్వశ్చన్. లా ఇంటర్ప్రిటేషన్లో డాక్ట్రిన్ ఆఫ్ పేరీ మెటీరియా అని ఒక కాన్సెప్ట్. సో లాను ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అన్నప్పుడు కొన్ని రూల్స్, నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు సింగులర్, ప్లూరల్ ఎలా చూడాలి, ఇలా చట్టాన్ని నిర్వచించాలి, చట్టాన్ని అన్వయించుకోవాలి, చట్టాన్ని విశ్లేషించాలి అన్నప్పుడు ఒక జ్యూరిస్ప్రుడెన్స్లో ఒక ప్రిన్సిపల్ డాక్ట్రిన్ ఆఫ్ పేరీ మెటీరియా. డాక్ట్రిన్ ఆఫ్ పేరీ మెటీరియా అంటే ఒకే అంశాన్ని ఆధారంగా చేసుకొని చట్టాన్ని విశ్లేషించకూడదు, చట్టంలోని బహుముఖమైన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విచారించాలి. మీరు గూగుల్లో డాక్ట్రిన్ ఆఫ్ పేరీ మెటీరియా కొట్టండి వస్తుంది.
సో అందువల్ల చట్టాన్ని ఎప్పుడు కూడా ఒకే డైమెన్షన్లో చూడకూడదు, దానికి ఉన్న వివిధ డైమెన్షన్స్ చూడాలి అని. అందువల్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనే దాన్ని చూడాలి అంటే ఒక్క స్పీకర్ డైరెక్షన్సే చూస్తా అంటే కరెక్ట్ కాదు. దానికి స్పీకర్ డైరెక్షన్స్, ఆ తర్వాత వచ్చిన చట్టము, యాంటీ డిఫెక్షన్ లా, అమెండ్మెంట్ టు ద రిప్రజెంటేటివ్, ఇవన్నీ కూడా చూడాలి. చూసినప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు 10% అనే నిబంధన ఎక్కడా లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నది అని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాదించాడు, లేదని తెలుగుదేశం వాళ్ళు అన్నారు ఆ రోజుల్లో. ఇప్పుడు లోకేష్ వాదిస్తున్నాడు ఉన్నది అని, లేదని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ చెప్పాల్సిన ఆ రోజు ఉన్నదని నువ్వెందుకన్నావు, ఇప్పుడు లేదని ఎందుకు అంటున్నావు? టీడీపీ ఆన్సర్ చెప్పాలని ఆ రోజు లేదని చెప్పి ఈరోజు ఉన్నదని ఎలా అంటున్నారు? సమస్య ఏంటంటే నిజము అబద్ధం అనే 2 పదాలకు ఆంధ్రప్రదేశ్లో అర్థం లేదు. మీరు జగన్, చంద్రబాబు, టీడీపీ, వైసీపీ అన్న పదాలకే అర్థం ఉంది. టీడీపీ చెప్పింది నిజమని మనం అంటే టీడీపీ వాళ్ళకు మనం కరెక్ట్, అబద్ధం అని చెప్తే మనం జగన్ మనసులో, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో కూడా అంతే. అందువల్ల నిజము అబద్ధం అనేది ఆంధ్రప్రదేశ్లో అదృశ్యమయ్యాయి కనుక సమస్య వస్తుంది. కానీ మనం హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం కనుక మనకు వర్తించదు అది. మనం నిజమో అబద్ధం అని చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ కూడా వర్తించి చెప్తున్నాను నవ్వుతూ. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే నిజమో అబద్ధం అనేది ఆలోచించాలి తప్ప, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకమైన నిజం, ఆయన వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇంకో రకమైన నిజం, తెలుగుదేశం వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒక రకమైనది నిజం, తెలుగుదేశం వాళ్ళకి అనుకూలంగా మరొక నిజం ఎట్లయితుందండి? అప్పుడైనా ఇప్పుడైనా నిజం నిజమే కదా. సో ఇది వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ వైఖరిని మార్చుకుంటారు. ఒక విశ్లేషకుడిగా నా వైఖరిని ఎట్లా మార్చుకోవాలి? జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు తప్పన్నాను, లోకేష్ అన్నా తప్పంటారు. అందువల్ల నిజమేంటి, ఏ చట్టంలో ఇప్పటికి కూడా లోకేష్కి విజ్ఞప్తి ఏంటంటే విచ్ లా, మీరు ఏమని చెప్తున్నారు, లాను వయలేట్ చేయమంటున్నారు మమ్మల్ని, రూల్ను వయలేట్ చేయమంటే ఏ లాలో ఉంది, ఏ రూల్లో ఉంది చెప్పండి, అయిపోతుంది కదా. వీల్ ఆల్సో లెర్న్. మళ్ళీ నేను సరి చేసుకొని మళ్ళీ వచ్చి మాట్లాడతాను. ఇంకో ఈ చట్టంలో ఉంది, నేను అది చట్టం అంతకుముందు చదవలేదు, ఇంకో ఈ నిబంధనలో ఉంది, నేను అంతకుముందు చదవలేదని నేను మార్చుకుంటాను. నాకేం అభ్యంతరం లేదు మార్చుకోవటానికి. ఎందుకంటే దీనిపైన నేను 6 నెలల కింద మాట్లాడాను, లాస్ట్ జూన్లో మాట్లాడాను. 6 నెలలు కూడా కాదు, దాదాపు 9 నెలల కింద మాట్లాడాను. ఇంతవరకు ఏ తెలుగుదేశం నాయకుడు కానీ ఇంకా నాగేశ్వర్ చెప్పిన తప్పు ఇంకో చట్టంలో ఇలా ఉంది, రూల్లో ఇలా ఉందని చెప్పలేదు. నేను మాట్లాడడమే కాదు, క్వింట్ అనే పత్రికలో, క్వింట్ అనే వెబ్సైట్, ఇది నేషనల్లీ రినౌండ్ వెబ్సైట్, నేను అందులో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కె నాగేశ్వర్ అండ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని కొట్టండి గూగుల్లో, inquint.in అని వస్తుంది. అందులో ఒక 1500 పదాల ఆర్టికల్ రాశాను. అందులో ఈ నిబంధనలని, ఈ రూల్స్ను, ఈ ప్రొవిజన్, కౌల్ అండ్ షెక్దర్ను, యాంటీ డిఫెక్షన్ లాను, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అమెండ్మెంట్ను, 1977 పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్ట్ను, సెక్షన్ 12B ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్ట్, వీటన్నిటిని కోట్ చేస్తూ 1500 పదాల ఆర్టికల్ 9 నెలల కింద రాశాను. నా దృష్టికి ఇంతవరకు ఎవరు కూడా సార్ ఇంకో మీరు రాసిన ఆర్టికల్లో మీరు చెప్పిన దాంట్లో ఇంకో ఈ తప్పు ఉంది, ఇంకో ఈ చట్టంలో ఉంది, ఈ రూల్లో ఉంది, మీరు ఆ రూలు చట్టం బహుశా చదవలేదు కావచ్చు నా దృష్టికి తీసుకురండి. ఇప్పటికైనా నా అప్పీల్ లోకేష్కు, కానీ టీడీపీలో ఉన్న వారికి దయచేసి మీరు ఈ నిబంధన ఎక్కడుందో, ఏ చట్టంలో ఉందో, ఏ రూల్లో చెప్పుందో, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఏముంది దాంట్లో, అన్నీ మనకే తెలియాలని ఏమీ లేదు కదా. మనకు తెలిసిన మేరకు మాట్లాడతాం. కొత్తగా విషయాలు మన దృష్టికి వస్తే మార్చుకుంటాం ఒపీనియన్ను. నేను రెడీ టు చేంజ్ ఒపీనియన్, మీరు చెప్పండి అని అంటున్నాను నేను. డీలిమిటేషన్కి సంబంధించి అలాగే నిర్బంధ హిందీ మీద దక్షిణాది రాష్ట్రాలకు స్టాలిన్ ఇప్పటికే పిలుపునిచ్చారు, అంతా కలిసి కేంద్రాన్ని నిలదీద్దాము అని చెప్పేసి. ఈ త్రిభాషా సూత్రానికి సంబంధించి కూడా లోకేష్ మాట్లాడారు సార్. త్రిభాషా విధానంతో మాతృభాషకు అన్యాయం జరుగుతుందని భావించడం లేదు, ఏపీలో తెలుగును ప్రమోట్ చేస్తూ ఉన్నాం, హిందీని బలవంతంగా రుద్దుతారని భావించడం లేదు. I don't believe impositions will happen in India. I believe every state is unique, and when I met the education minister, he was more insisting me on promoting Telugu in my own state and as a medium of education. So there's a great trust from India government to promote local languages and mother tongue. నిర్బంధం అంటూ ఉన్నారు స్టాలిన్, కాదు ఇదేమి నిర్బంధం ఏమీ కాదు అంటూ ఉన్నారు లోకేష్. 3 భాషలు కంపల్సరీగా నేర్పాలి అంటే నిర్బంధం కాదు అది. మీరు ఏవైనా భాషలు నేర్పండి అంటే ఓకే, మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అలా ఉందా? 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటేనే 3 లాంగ్వేజెస్ కదా, లేకపోతే దాని మీద ఎనీ లాంగ్వేజ్ ఫార్ములా అయితే 3 లాంగ్వేజ్ ఫార్ములా ఎందుకు అవుతుంది? ఎనీ లాంగ్వేజ్ ఫార్ములా అనేది కాదు కదా, ఎనీ లాంగ్వేజెస్ ఫార్ములా అని పెట్టండి, మార్చడం అయిపోతుంది కదా. సో 3 లాంగ్వేజెస్ కంపల్సరీ నేర్పాలి అని ఉన్నప్పుడు
అది నిర్బంధం కాదు అంటే దాన్ని ఏమనాలి మరి? ఆంధ్రప్రదేశ్లో తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఉందా? తెలుగు, ఇంగ్లీషు, జర్మన్, జపనీస్ ఉందా? అది చెప్పండి. ఆంధ్రప్రదేశ్ స్కూల్లో ఏం నేర్పుతున్నారు? తెలుగు, ఇంగ్లీష్, హిందీ కదా ఉంది. కానీ మీరు హిందీ తీసేసి తెలుగు, ఇంగ్లీష్ రెండే భాషలు పెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఎలా చేస్తారా? అప్పుడు నిర్బంధం కాదు. ఎస్, లోకేష్కు సూటి ప్రశ్న ఏంటంటే, మీరు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు హిందీ చెప్పరు, తెలుగు, ఇంగ్లీష్ చెప్పుకుంటారు. మీకు అభ్యంతరం లేదా? మీరు డిగ్రీ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తారా హిందీ లేకపోతే? నిర్బంధం కాదు కదా. మీరు చెప్తున్న ప్రకారం నిర్బంధం లేదని అంటున్నారు కదా. అందుకే ఒక ప్రైవేట్ స్కూల్ మేము తెలుగు, ఇంగ్లీష్ నేర్పుకుంటాం, హిందీ నేర్పం. ఎందుకంటే 3 భాషలు నేర్పడం వల్ల కాగ్నిటివ్ బర్డెన్, పిల్లవాడికి నేర్చుకోవాల్సిన బర్డెన్ పెరుగుతుంది. మీరు దాని మీద మ్యాథమెటిక్స్, సైన్స్ నేర్చుకుంటారు. అవసరం ఉన్నవాళ్ళు హిందీ కాదు జర్మన్ నేర్చుకుంటారు, జపనీస్ నేర్చుకుంటారు. మీరు కరెక్ట్గా చెప్పారు ఇండియా టుడే కాంక్లేవ్లో. అవసరం లేకపోయినా అందరికీ హిందీ నేర్పడం ఎందుకు? వాళ్ళకి ఏది అవసరం ఉండదు నేర్చుకుంటారు. జర్మన్, జపనీస్, లాటిన్, ఇటాలియన్ ఏదైనా నేర్చుకునే అభ్యంతరం ఏముంది? మనం మాత్రం మా స్కూల్లో ఇంగ్లీషు, తెలుగు నేర్పుతాం అని ఒక ప్రైవేట్ స్కూల్ నిర్ణయించుకుంటే ఆ స్కూల్కు చదివిన పిల్లలకు మీరు 10వ తరగతి సర్టిఫికేట్ ఇస్తారా? ఇస్తామని చెప్పండి, అభ్యంతరం లేదు. నిర్బంధం కాదు, కరెక్ట్. మరి చెప్పాలి రేపటి నుంచి లోకేష్ ఒక జీవో ఇష్యూ చేయండి. మీ ఇష్టం అండి. మీరు 3 భాషలు నేర్పాలని రూలే లేదు. మీరు 2 భాషలు నేర్చుకోవచ్చు, తెలుగు, ఇంగ్లీష్. లేదు నేను తెలుగు, ఇంగ్లీషు, తెలుగు 1, తెలుగు 2 నేర్పుకుంటాను, మాతృభాష. 2 మాతృభాషలో ఒక సింపుల్ లాంగ్వేజ్, కాంప్లెక్స్ లాంగ్వేజ్ నేర్పుకుంటాను, అభ్యంతరం లేదా? మీరు దానిలో ఎలా చేస్తారా? 2 తెలుగు పేపర్స్ ఉంటాయి, ఒకటే ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది, హిందీ ఉండదు. మీరు ఎలా చేస్తారు? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మాతృభాషలో ఇవ్వమని ఎన్డీఏ ప్రభుత్వ విధానం కదా. అందుకే మాతృభాషలో 2 సబ్జెక్టులు ఉంటాయి, ఉండకూడదని ఏం లేదు కదా. మీకు మ్యాథమెటిక్స్లో 2 చిన్నప్పుడు సింపుల్ మ్యాథమెటిక్స్, కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ అని ఉండేది మాకు. సో అందువల్ల అట్లా ఉంటుంది, 2 పేపర్లు ఉండకూడదని ఏం లేదు కదా. సో తెలుగు ప్రోజ్ ఒక పేపర్ పెట్టండి, తెలుగు పోయిటరీ ఒక పేపర్ పెట్టుకుంటారు, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ పెట్టుకోరు. మీరు మా మాతృభాషకు చాలా విలువ ఇస్తుంది కదా ఎన్డీఏ ప్రభుత్వం. మీరు ఒప్పుకుంటారా? 3 పేపర్లు ఉంటాయి, మీకు కావాల్సిన 3 పేపర్లే కదా. ఒక హిందీ వంతుకు ఇంకా తెలుగే పెట్టుకుంటాం, అభ్యంతరం లేదు కదా. లేదు హిందీ వంతుకు జర్మనీ పెట్టుకుంటామని ఒక స్కూల్ చెప్తుంది, ఒప్పుకుంటారా? ఆంధ్రప్రదేశ్ స్కూల్లో అలా అనుమతిస్తే నాకు అభ్యంతరం, నిర్బంధం లేదని. క్లియర్గా 3 భాషా సూత్రం అంటే 3 భాషలు నేర్పాలని నిర్బంధమే కదా. నేను 3 భాషలు నేర్పను, 2 ఇంగ్లీషు, తెలుగు నేర్పుకుంటాను, 3వ భాషగా ఫిలాసఫీ, భగవద్గీత నేర్పుతాను అంటాడు. స్కూల్ ఎలా చేస్తారా మీరు? భగవద్గీత నేర్పుకోండి కానీ హిందీ కంపల్సరీ ఉండాల్సింది 3వ భాష అని అన్నారా? అందువల్ల ఇక్కడ క్లియర్గా 3 భాషా సూత్రం అమలు అవుతుంటే అది నిర్బంధం కాదు అంటే నేను ఎలా మరి నా ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్లో మేము హిందీ నేర్పము, తెలుగు, ఇంగ్లీష్ నేర్పుకుంటామంటే ఎలా చేస్తారా? లేదు తెలుగు, ఇంగ్లీషు, ఫ్రెంచ్ నేర్పుకుంటాం, హిందీ నేర్పమంటే మీరు అంగీకరిస్తారా? అదంటే పోనీ అంగీకరించిన నేను 2 తెలుగు భాషలు, తెలుగు 1, తెలుగు ప్రో, తెలుగు పోయిటరీ, ఇంగ్లీషు, హిందీ ఉండదు, ఒప్పుకుంటారా? ఫ్రీడమ్ ఇవ్వండి. మరి మల్టీలింగ్వలిజం కదా. మల్టీలింగ్వలిజం అనేది కరెక్ట్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. అవసరం ఉంటే నిజంగానే జర్మనీకి పోయి నర్సు ఉద్యోగం చేయాలనుకుంటే, జపాన్పై మీరు వంట వండే ఉద్యోగం చేయాలనుకుంటే జపాన్ నేర్చుకుంటారు. అలాగే నార్త్ ఇండియాలో పోయి పని చేయాలనుకుంటే హిందీ నేర్చుకుంటారు, ఏముంది? హిందీ నేర్చుకోవడానికి నువ్వు హిందీ చదవాల్సిన రూలే లేదు కదా, చదవకపోయినా నేర్చుకోవచ్చు కదా. హిందీ చదివిన వాళ్ళు ఇప్పుడు బ్రిటన్లో ఎన్నడూ స్కూల్కి పోనాడు ఇంగ్లీష్ రాదా వాడికి? ఇల్లిటరేట్కి బ్రిటన్లో ఇంగ్లీష్ రాదా? ఇప్పుడు మన దగ్గర ఏ భాష ఎన్నడూ స్కూల్కి పోని నిరక్షరాస్యులకు తెలుగు రాదా? మన బ్రహ్మాండ తెలుగు మాట్లాడుతాను కదా. మీకు బయటికి వెళ్ళండి, ఎన్నడూ చదువు రాని 80 ఏళ్ళ అవ్వని మాట్లాడండి. ఆకుకూరలు అమ్ముకునే ఒక 60-70 ఏళ్ళ అమ్మ ఎన్నడూ స్కూల్కి పోలే, అడగండి ఎంత అమ్మ సుక్కకూరండి, సుక్కకూర బాగా పిరమైంది, బాగా డబ్బు ఇంత రేట్ అని చెప్పదండి. తెలుగులో మాట్లాడదు, ఎలా మాట్లాడుతుందండి ఆమె? మరి ఆమె స్కూల్కి పోయిందా? తెలుగు నేర్చుకుందా? తెలుగు వచ్చింది కదా. తెలుగు స్కూల్కి పోకపోయినా, తెలుగు నేర్చుకోకపోయినా తెలుగు వచ్చినప్పుడు హిందీ కూడా వస్తుంది. అందువల్ల అవసరం ఉంటే నేర్చుకుంటారు, ఎందుకు నేర్చుకోరు? సో ఆటోమేటిక్గా నేర్చుకుంటారు కదా. మరి దానికి ఆ ఫ్రీడమ్ ఇవ్వండి, అయిపోతుంది కదా. లోకేష్ ఇండియా టుడే కాంక్లేవ్లో చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్లో 2 భాషలైనా నేర్చుకొని 3వ భాష వదిలేసి ఆ 3వ భాష మీద మ్యాథమెటిక్స్, సైన్స్ పెంచుకోవడానికి అనుమతిస్తే అభ్యంతరం ఏముందండి? కరెక్ట్, నిర్బంధం లేదని ఒప్పుకుంటాం మనం. 3 భాషా సూత్రం అని మీరు నిర్బంధం లేదని ఇప్పుడు తమిళనాడులో అదే ఉంది కదా.
తమిళనాడులో ఇంగ్లీషు తమిళే నేర్పుతారు గవర్నమెంట్ స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో హిందీ నేర్పుతారు. గవర్నమెంట్ స్కూల్ మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో మీరు ఇంగ్లీషు తెలుగు హిందీ నేర్పుకోండి, ప్రైవేట్ స్కూల్కి అనుమతి ఇవ్వండి. పోనీ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీషు తెలుగు నేర్పండి, హిందీ నేర్పకండి, అవసరం ఉన్నో నేర్చుకుంటాడు. అంటే ఎన్డీఏలో ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితి వస్తుంది బీజేపీని సమర్థించక, అనివార్యమై సమర్థిస్తున్నారు తప్ప పొలిటికల్ సపోర్ట్ అది, ఇట్ నాట్ అ రియలిస్టిక్ సపోర్ట్ కదా. కానీ ఒక రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. ఒక పార్టీతో పొత్తున్నంత మాత్రాన ప్రతిదాన్ని ఆ పార్టీని సమర్థించాల్సిన అవసరం లేదు. డీలిమిటేషన్ మేము మాట్లాడము, మేము హిందీ మాట్లాడము, అదే బీజేపీ వాళ్ళు అట్లా చేస్తాను రా. బీజేపీలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం వైఖరికి వ్యతిరేకంగా ముస్లిం రిజర్వేషన్లు ఉండకూడదు అని చెప్పడం లేదా? ముస్లింలో బీసీలో రిజర్వేషన్లు ఇవ్వకూడదు అని చెప్తున్నారు కదా. తెలుగుదేశం వైఖరి భిన్నంగా చెప్తున్నారు కదా వాళ్ళు. తెలుగుదేశం వైఖరికి భిన్నంగా బీజేపీ వైఖరి చెప్పుకున్నప్పుడు బీజేపీ వైఖరికి భిన్నంగా తెలుగుదేశం చెప్పుకోవడానికి అభ్యంతరం ఏంటి? పార్టీ పొత్తులో ఉన్నంత మాత్రం ప్రధాని అంగీకరించాలి రూలే లేదు కదా. మేము డీలిమిటేషన్ వ్యతిరేకిస్తాం చెప్పండి, మేము హిందీ బలవంతంగా రుద్దితే వ్యతిరేకిస్తాం. ప్రతిదానికి బీజేపీ ప్రతినిధిగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. తెలుగుదేశం నాయకుడు తెలుగుదేశం ప్రతినిధిగా మాట్లాడాలి, బీజేపీ అభిప్రాయం బీజేపీకి ఉంటుంది, ఏముంది అందులో. ఇదే లోకేష్ మీకు ఎన్డీటీవీ అడిగారు ఇంటర్వ్యూలో, మీరు ముస్లిం అపీజ్మెంట్ అని బీజేపీ ఆరోపిస్తుంది, కాదు అది సోషల్ జస్టిస్ అన్నాడే. నేను చాలాసార్లు కోట్ చేసి అప్రిషియేట్ కూడా చేసిన. సో యూ టు డిఫరెన్షియేట్ కదా. మిత్రపక్షం అనేది మాత్రాన ప్రతిదాన్ని సమర్థించాలని రూలే లేదు కదా. లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ను చాలామంది నాయకులు గతంలో వినిపించారు సార్. దీనికి సంబంధించి కూడా ఈ డిప్యూటీ సీఎం పదవి మీద కూడా లోకేష్ కామెంట్ చేశారు. Will you be deputy chief minister? See, it is for the people of Andhra Pradesh to decide who will lead them. It is not for Mr. Naidu to decide. డిప్యూటీ సీఎం అనేది ప్రజలు ఇవ్వాల్సింది, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సింది కాదు. ఎలా ఇస్తారు? ప్రజలు ఎలా ఇస్తారు? ప్రజలు ఎక్కడైనా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎన్నుకుంటారా? ప్రజలు చీఫ్ మినిస్టర్ ఎన్నుకోరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎన్నుకుంటారు. కనీసం చీఫ్ మినిస్టర్ అయినా ప్రజలు ఇస్తారు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ అనేవారు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలలో ఎవరికి మెజారిటీ వాళ్ళు చీఫ్ మినిస్టర్ అవుతారు. అందువల్ల ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకుంటారు, డౌట్ లేదు. ఇప్పుడు లోకేష్ ఆన్సర్కు పార్లమెంట్ రాజ్యాంగానికి విరుద్ధం. అది రాజ్యాంగం ప్రకారము చీఫ్ మినిస్టర్ యాజ్ అ ప్రెరగేటివ్, మంత్రులను ఎంపిక చేయడం చీఫ్ మినిస్టర్. నాయుడు చంద్రబాబు నాయుడుది కాదు ప్రజలు కదని ఎలా చెప్పగలుగుతాడు? ఎక్కడ అసలు ఏ పార్లమెంటరీ డెమోక్రసీ ప్రిన్సిపల్కైనా వ్యతిరేకం కదా. ఐ డోంట్ రియల్లీ సర్ప్రైజింగ్గా ఉంది ఆన్సర్. కాన్స్టిట్యూషన్ పార్లమెంటరీ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తున్నాయి? చీఫ్ మినిస్టర్ ప్రెరగేటివ్ మంత్రులు అనేది. మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ ఆన్ ది ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ బై ద గవర్నర్. ఇది రాజ్యాంగం చెప్పేది. ముఖ్యమంత్రి రికమెండేషన్ మేరకు వాళ్ళని మంత్రులుగా గవర్నర్ నియమిస్తాడు. ఇది రాజ్యాంగం చెప్తుంటే చంద్రబాబు నాయుడు నిర్ణయించాడు, ప్రజలు నిర్ణయిస్తారంటే ప్రజలు ఎలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఎలక్షన్ అయింది? ఎక్కడన్నా ఎలక్షన్ అయితే ప్రజలు నిర్ణయించినట్లు. అసలు ముఖ్యమంత్రికి సంబంధం లేదని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికి సంబంధం ఉంటుంది? మరి ముఖ్యమంత్రి సంబంధం లేనప్పుడు ఇదే మంత్రులు నియమించడం అనేది ముఖ్యమంత్రి ఇష్టము. ఉప ముఖ్యమంత్రికి అసలు రాజ్యాంగబద్ధమైన హోదాయే లేదు, అది రాజకీయపరమైన హోదా. రాజకీయపరమైన హోదా ఎవరిస్తారు? చీఫ్ మినిస్టర్ ఇవ్వకపోతే ప్రజలు డైరెక్ట్గా ఇస్తారా ఎక్కడైనా? సో సర్ప్రైజింగ్ ఆన్సర్ అసలు. ఇక వాస్తవంగా గోరంట్ల బుచ్చయ్య ఏమన్నాడు? మా జనసేనతో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక్కరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నారు. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ గురించి లోకేష్ మాట్లాడతలేరు. క్లియర్గా పవన్ కళ్యాణ్ ఒక్కడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్పాలి వాస్తవంగా లోకేష్. మా రెండు పార్టీల మధ్య కుదిరిన అవగాహన ప్రకారము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటారు. అందువల్ల నేను ఉప ముఖ్యమంత్రి అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు అనలే. అంటే ఇది వెరీ సిగ్నిఫికెంట్ పొలిటికల్ స్టేట్మెంట్. లోకేష్ ఒప్పుకుంటున్నాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే దానికి పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉండాలన్న నిబంధన ఏమీ లేదు అని. మనం గతంలో మనమే మాట్లాడుకున్నాం. గోరంట్ల బుచ్చయ్య చౌదరి బయట మీరు అది మన ఆ రోజు మాట్లాడినప్పుడు మనం చూపెట్టాం కూడా. క్లియర్గా ఆయన ఏమన్నాడు? అది అవగాహన ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉండాలి, చర్చ ఎక్కడిది అన్నాడు. మరి ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది ప్రజలు నిర్ణయిస్తారంటున్నారు. అంటే క్లియర్గా పవన్ కళ్యాణ్ ఒక్కడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే థీరీని తెలుగుదేశం ఒప్పుకోవడం లేదు. దీనికి జనసేన రిప్లై ఇవ్వాలి, నేను కాదు రిప్లై ఇవ్వాల్సింది. సో మనకున్న అవగాహన ఇప్పటి వరకు వారి తెలుగుదేశం జనసేనల మధ్య ఏదో అవగాహన ఉంది. ఆ అవగాహన ప్రకారమే మరో మిత్రపక్షమైన బీజేపీకి ఎక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వలే. బీజేపీకి మరో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వాలి కదా. మరి
వాళ్ళు కూడా ఒక మిత్రపక్షం కదా. ఇప్పుడు మహారాష్ట్రలో మీరు గమనించండి, ఎన్డీఏలో బీజేపీ, మీకు శివసేన ఏక్నాథ్ షిందే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ఉంది. ఏముంది ఆడ మహారాష్ట్రలో? ముఖ్యమంత్రి బీజేపీ, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి, ఏక్నాథ్ షిందే ఉప ముఖ్యమంత్రి ఉన్నారా లేరా? మీరు క్లియర్గా 3 పార్టీలు కలిసినప్పుడు ఆ 3 పార్టీలకు ముఖ్యమంత్రి కాకపోతే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారా లేదా? మరి ఆంధ్రప్రదేశ్లో ఒక జనసేన నాయకునికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకునికి ఇవ్వలేదు కదా. మరి మహారాష్ట్ర నిబంధన ఇక్కడ ఫామ్ కాలేదు కదా. అంటే అక్కడ ఉన్న అవగాహనది రాజకీయ అవగాహన ప్రకారం అని అర్థమవుతుంది కదా. లేకపోతే బీజేపీ నాయకుడు ఖచ్చితంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండాలి. మీకు సత్యకుమార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండాలి, లేడు కదా. ఇక డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఎంతమంది ఉండాలని నిబంధన ఎక్కడా లేదు, అసలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నిబంధన లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి కులానికి కోటి 5గురు ఇవ్వలేదా? మరి ఎందుకు ఇవ్వడం లేదు మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బీజేపీ అభ్యర్థి నాయకునికి? అందువల్ల పవన్ కళ్యాణ్ ఒక్కరికే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండాలి అనేది కూటమిలో ఉన్న అవగాహన, టీడీపీ జనసేన నుండి అవగాహన. పవన్ కళ్యాణ్ రాజకీయ స్థాయిని గుర్తించడానికి, ఆయన ఈ కూటమి అధికారంలోకి రావటానికి పోషించిన పాత్రను గౌరవించటానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక్కరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండాలన్నది ప్రాతిపదిక. ఎందుకంటే ఇది ఆర్కిటెక్ట్ ఆఫ్ ద అలియన్స్. మూమెంట్ లోకేష్, అందులో చంద్రబాబు నాయుడు కొడుకు ఉప ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రాధాన్యత తగ్గుతుంది. అండర్స్టూడ్ కదా అది. ఇప్పుడు ఒక్కరిపై 2 ఉప ముఖ్యమంత్రులు అయితే నీకు వైఫై షేర్ కదా. ఇప్పుడు వైఫై ఒక్కరు వాడతారు, 4 వాడతారు, 4 షేర్ అవుతుంది. సేమ్ స్పీడ్ వస్తుంది ఆ వైఫై. 4 నాకు తెలిసినంత వరకు అది రాదు కదా, టెక్నాలజీ ప్రకారం షేర్ అవుతుంది కదా. ఇది కూడా అంతే కదా. పొలిటికల్ పవర్ ఈజ్ షేర్డ్ బిట్వీన్ లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్. ఆటోమేటిక్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పొలిటికల్ పవర్ ఈ షేర్డ్ బై లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్. అది కూడా 50% షేర్ కాదు. ఎందుకంటే లోకేష్ ఉప ముఖ్యమంత్రి కాదు, ఆయనకు మరో 2 అర్హతలు ఉన్నాయి పవన్ కళ్యాణ్కి లేనివి. ఒకటి, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు, సొంతగానే మెజారిటీ ఉన్న తెలుగుదేశం పార్టీకి నాయకుడు, వారసుడు. అలాంటప్పుడు ఆయన పట్ల 50% ఈక్వల్గా కూడా ఆయన 80% ఉంటాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ 20% అవుతాడు. క్లియర్ కదా. మరి పవన్ కళ్యాణ్ 20% తగ్గించడాన్ని తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతుందని మీనింగ్ వస్తుంది కదా. ఇది మరి జనసేన యాక్సెప్ట్ చేస్తుందా? లోకే ప్రజలే ఇస్తారు, చంద్రబాబు నాయుడు ఇవ్వడు అంటే ప్రజలు ఏమిస్తున్నారు? ప్రజలు ఇచ్చింది ఏంటి? ప్రజలు పవన్ కళ్యాణ్ పాత్రను గుర్తించారు, చంద్రబాబు నాయుడు పాత్రను గుర్తించారు. ప్రజలు ఇద్దరికీ అధికారాన్ని కట్టబెట్టారు కదా, కూటమికి కదా ప్రజలు ఇచ్చింది అది. ఇప్పుడు ప్రజలు మళ్ళీ ఏమిస్తారు? ప్రజలు మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు ఏమన్నా 24లో జరిగిన ఎన్నికలు కదా. మధ్యలో ప్రజలు ఎందుకు వచ్చి ఇచ్చేది కార్యక్రమం ఎక్కడ ఉంటారు? ప్రజా పంపిణీ వ్యవస్థ కాదు కదా ఇది ముఖ్యమంత్రి ఇచ్చేది నిబంధనల ప్రకారం. ముఖ్యమంత్రి సంబంధం లేదంటున్నారు. సో ఐ డోంట్ అండర్స్టాండ్ ద ఆన్సర్ ఎట్ ఆల్. రాజీవ్ ప్రదేశ్ అంత సీనియర్ జర్నలిస్ట్ అడగాలి కదా. ప్రజలు ఇచ్చే ప్రొసీజర్ ఎక్కడుందండి? ఇది అకార్డింగ్ టు ద పార్లమెంటరీ డెమోక్రసీ ప్రిన్సిపల్స్ ప్రకారము మీకు ముఖ్యమంత్రి ప్రెరగేటివ్ కదా ఉప మంత్రులు ఎవరు ఉండాలనేది. మరి ప్రజలు ఎక్కడ ఏడుకలు వచ్చారని అడగాలి కదా. వెరీ అన్ఫార్చునేట్. మరి అడిగినట్లేరు. మరి మీరు పెట్టిన బయటలో లేదు, మొత్తం ఇంటర్వ్యూ గుర్తులేదు కానీ. సో మరి అడగాలి కదా. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది కదా. అడగలేదు సార్. మీరు ఇప్పుడు మా లీడర్ తప్పచ్చినప్పుడు అడగాలి. మీరు రూల్ వైలేట్ చేసి ఇవ్వమని అంటున్నారు. చట్టం వైలేట్, చట్టం ఏ చట్టంలో ఏ రూల్లో ఎక్కడుందని అడగాలి కదా జర్నలిస్ట్ అంటే. నానంటోడైతే అడుగుతాడు కదా. అందుకే నాకు ఇంటర్వ్యూలు ఇవ్వరు కదా. నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ధైర్యం ఉండాలి. ఎందుకంటే నేను అడుగుతా వెంటనే, అయ్యా మరి పార్లమెంటరీ డెమోక్రసీ ప్రిన్సిపల్స్ ప్రకారం ముఖ్యమంత్రి నిర్ణయమా, మంత్రుల నిర్ణయం, ఉప ముఖ్యమంత్రి ప్రజల నిర్ణయమా చెప్పండి. ఇది ప్రెరగేటివ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. చట్టం చదవండి, ఎక్కడన్నా రాజ్యాంగం చదవండి. నాయుడుకు సంబంధం లేదంటే ఎట్లా?